నువ్వే నాకు చెప్పు, నేను ఇంకా ఏం ప్రూఫ్ తెచ్చివ్వాలి? ఈ కల్పనకి నాది, మన ఫ్యామిలీ పరువు గురించి కొంచెం కూడా దిగుల్లేదు. తనకి జస్ట్ మన ప్రాపర్టీ కావాలంతే, మన డబ్బు కావాలంతే, ఈ చౌదరి కుటుంబం పేరు కావాలంతే. నాకు ముందు నుంచే తెలుసు ఈ కల్పన గురించి, కానీ అజయ్ గురించి నాకు ఏమీ తెలీదే. చెత్తదానా. కానివ్వండి కానివ్వండి, కంటిన్యూ. నాన్నగారు, అమ్మా, మీరు నాకు ఈ అమ్మాయితో పెళ్లి ఎందుకు చేయాలనుకున్నారు? తను నన్ను కేర్ చేస్తుందనే కదా, నన్ను మార్చాలి, నన్ను లైన్లోకి తీసుకురావాలనే కదా. అరే, కేర్ చేయడం సంగతి తర్వాత, తను నన్ను హర్ట్ చేయడానికి ఒక్క అవకాశం కూడా వదలదు. ఒంటరిగా ఉన్నప్పుడు, తన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నన్ను జీరో అని పిలుస్తుంది. లూజర్ని కదా నేను. తను ఆ రోజు ఫారెన్ ఇన్వెస్టర్స్ ముందు ఇలా వేలు చూపించింది నాకు. నన్ను లూజర్ అని పిలిచింది. తను నన్ను మారుస్తుందా? అరే, తన నడవడిక ఇలా ఉంటే తను నన్నే మారుస్తుంది, నన్నేం లైన్లోకి తీసుకొస్తుందమ్మా. ఇలా చూడండి ఒకసారి ఈ ముసలి కన్నీళ్ళు. వావ్ కల్పన, వావ్, మెచ్చుకుని తీరాలి, భలే గేమ్ ఆడావు. కల్పన, కేవలం ఒకే ఒక్క ప్రశ్న. అవినాష్ ఏదైతే చెప్పాడో అది నిజమా? లేదండి, ప్రతి మాట అబద్ధమే. ట్రస్ట్ మీ, అజయ్ నేను జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. ఆ బాయ్ ఫ్రెండ్ అనేది అబద్ధం. ఎవరు మొదలు పెట్టారో తెలీదు. ఇదంతా నన్ను నెరికించడానికి చేసిన ప్లానింగ్ ఆంటీ. ట్రస్ట్ మీ. ఏం యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు? కదా అన్నయ్య, తను భలే యాక్టర్ కదా. తనకి అమ్మతో బెస్ట్ యాక్టర్ అవార్డు ఇప్పిద్దాం అన్నయ్య. అమ్మా, నేను మీకు అన్నీ చెప్తాను. అమ్మా, పోయిన వారం ఫారిన్ ఇన్వెస్టర్స్ మన ఇంటికి వచ్చారు కదా, అప్పుడు నా ప్రెజెంటేషన్ సరిగా అవ్వక నేను బయటికి వెళ్ళిపోయాను. కల్పన, నేను బయటికి వెళ్లేసరికి ఇతను కల్పన పేరు అరుస్తూ కనిపించాడు. నేను తనతో వెళ్లి మాట్లాడినప్పుడు తను మొత్తం యాక్సెప్ట్ చేశాడమ్మా. అండ్ మీకు నా మీద నమ్మకం లేదు కదమ్మా, అప్పుడు వసు కూడా ఉంది. నేను మ్యాజిషియన్, ఇక్కడ రా. అమ్మా, మీకు నా మీద నమ్మకం లేకపోవచ్చు, అయితే మీరు ప్లీజ్ తనని అడగండి అమ్మా. నువ్వు కల్పన ఫ్రెండ్ కదా? ఫ్రెండ్ని కాదు, బాయ్ ఫ్రెండ్ని. నేను అబద్ధాలు కోరు, వసు చెప్పేది అబద్ధం. ఇక్కడ నా ఫ్రెండ్ అజయ్ది అబద్ధమే. ఆ ఫోటో చూపించాను, అది అబద్ధమే. కానీ నువ్వు ఒక్కదానివే సత్యవంతురాలివా? మీరు తన కన్నీళ్లు చూడండమ్మా. తను ఎంత పెద్ద డ్రామా క్వీనో. అజయ్ ఎదురుగా నిలబడి చెప్తున్నాడు తను 3 ఏళ్ల నుంచి అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నానని. కానీ తన ధైర్యం చూడండి, మొసలి కన్నీళ్లు కారుస్తూ మళ్ళీ మనల్ని పిచ్చోళం చేయాలని చూస్తోంది. ఆంటీ, మీరు చూసిన ఫోటోస్ అయితే నిజమే. అజయ్కి నాకు ముందు నుంచి పరిచయం ఉంది. మేము జస్ట్ ఫ్రెండ్స్, అంతే, జస్ట్ ఫ్రెండ్స్. నువ్వు చెప్పేది నిజమే అయితే మరి ఈ అబ్బాయి ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడు కూడా నీతో తనకి సంబంధం ఉందని? ఆంటీ, మీరు మనిషిని గుర్తించటంలో పొరపాటు చేయరు. ఈ విషయం మొత్తం ఊరంతా తెలుసు. మీరు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు తప్పవని మీకు అనిపిస్తుందా? మీరు మీ అబ్బాయి కోసం ఇలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేస్తారా వేరే అఫైర్ ఉన్న వాళ్ళతో? అంకుల్, మీకు కూడా ఇదంతా నిజమనిపిస్తోందా? అంకుల్, దేవ్ దేవ్, నీకు కూడా అనిపిస్తుందా నేను మోసం చేస్తున్నానని? మోహన్ అంకుల్, మీరైనా ఏదో ఒకటి చెప్పండి. అరే, నన్ను ఏమీ అడగనేలేదు. నేను ఈ కల్పన పాపాల చిట్టా మొత్తం పట్టుకొని కూర్చున్నాను కదా. ఓ మై గాడ్, ఎవరు ఎందుకే మాట్లాడట్లేదు? అందరూ ఇంకా చాలా ఆపు కల్పన. ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంకా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. వీళ్ళందరి మౌనంలోనే వీళ్ళ సమాధానం ఉంది. ఒకవేళ కొంచెమైనా సిగ్గనేది ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నీ మొహం చూపించుకో. అంటే అమ్మా,
నాకు తెలుసమ్మా, నేను ఈ రోజు వరకు పెద్ద గొప్ప పనులేం చేయలేదు మీకు నా మీద నమ్మకం ఉండడానికి. కానీ మొదటి రోజు నుంచి చెప్తున్నాను ఈ అమ్మాయి కరెక్ట్ కాదని. నాకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ మీకు ప్రూఫ్ కావాలి కదమ్మా. అమ్మా, అదిగోండి ప్రూఫ్. అమ్మా, ఇప్పుడు మీరే ఈ అమ్మాయిని ఇంట్లోంచి బయటికి గెంటేయండి అండ్ శాశ్వతంగా నా లైఫ్ నుంచి ఈ కల్పన అనే చాప్టర్ని క్లోజ్ చేసేయండి అమ్మా. పద పద. అవి అవి చాలు అవినాష్, ఎనాఫ్ ఈజ్ ఎనాఫ్. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడావు. ఐఎమ్ రియల్లీ సారీ ఎవ్రీవన్. నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా ట్రై చేశాను, బట్ ఇంక నా వల్ల కాదు. నిజమేంటంటే అవినాష్ నాకు ఇవన్నీ చెప్పమని డబ్బులు ఇచ్చాడు. ఏంటి అవి డబ్బులిచ్చాడా? అంటే కల్పన చెడ్డది కాదా? చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నా ఫ్యామిలీలో కొంచెం ఎమర్జెన్సీ వచ్చింది, అందుకే నాకు డబ్బులు చాలా అవసరం అయ్యాయి. దీన్ని అదునుగా తీసుకొని అవినాష్ నన్ను మ్యానిపులేట్ చేశాడు. అండ్ ఇక్కడికి చౌదరి హౌస్కి వచ్చి ఈ యాక్టింగ్ చేయడానికి నాకు డబ్బులు ఇచ్చి తను నన్ను కొనేశాడు. సారీ కల్పన, నేను చాలా ట్రై చేశాను. నేను అవినాష్ ప్లాన్లో పార్ట్గా ఉంటూ తనకి తోడుగా ఉండాలని. బట్ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఇంత బురద చల్లుతుంటే నేను చూడలేకపోయాను. ఏ బ్రో అజయ్, ఏ ఏంటి అబద్ధాలు చెప్తున్నావు? అవి నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేశావు కదా. ఇప్పుడు అజయ్ వంతు. నువ్వు చెప్పు అజయ్, చెప్పు. నేను వింటున్నాను, చెప్పు. నేను కల్పన గురించి ఇక్కడ ఏవైతే చెప్పానో అవన్నీ అబద్ధాలు. నిజమేంటి అంటే కల్పన నేను చాలా మంచి ఫ్రెండ్స్. కల్పన కంటే ఎక్కువ ప్యూర్ అండ్ ఆనెస్ట్ అమ్మాయిని నేను ఈ రోజు వరకు చూడలేదు. నాకు తెలీదు అవినాష్కి కల్పనకి మధ్య ప్రాబ్లమ్స్ ఏంటో. ఇన్ఫ్యాక్ట్ కల్పన ఇంకా నా ఫ్యామిలీ, మా ఇద్దరి ఫ్యామిలీస్కి నా గురించి కల్పన గురించి తెలుసు. కావాలంటే మీరు వెళ్ళి వాళ్ళని అడగవచ్చు. నేను ఇలా చెప్పకూడదు కానీ బట్ యాజ్ ఏ ఫ్రెండ్గా నేను నీకు చెప్తున్నాను కల్పన, అవినాష్ లాంటి నీచమైనవన్నీ నువ్వు పెళ్లి చేసుకోకూడదు. నీ ఇలాంటి అబద్ధాల కోరిని నేను ఈ రోజు వరకు చూడలేదు. ఎందుకు చేస్తున్నావు ఇదంతా? అబద్ధం నేనా? అబద్ధం చెప్పేది నువ్వు. నాతో కూడా చెప్తున్నావు. నేను అబద్ధం చెప్తున్నానా? అవి ఇక చాలా అబ్బో. కంట్రోల్లో ఉండు. అవినాష్, నేను నీ కోపాన్ని అర్థం చేసుకోగలను. ఏ పని కోసం అయితే నువ్వు నాకు డబ్బులు ఇచ్చావో ఆ పని అయితే అవ్వలేదు. బట్ ఐ ప్రామిస్, నేను ఈ డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. కానీ కల్పన లాంటి ఇంత మంచి అమ్మాయి గురించి నేను ఇలా చెప్పలేను. నేను నీకెప్పుడు డబ్బులు ఇచ్చాను? నేను నీకెప్పుడు డబ్బులు ఇచ్చాను? అమ్మా నన్ను నమ్మండి అమ్మా, నేను ఏ డబ్బులు ఇవ్వలేదమ్మా. కల్పన అనే తనకు డబ్బులు ఇచ్చి ఉంటుందమ్మా. అది తను ఇక్కడికి వచ్చి మాట మార్చడానికి. ప్లీజ్ అవి. ఏంటి ప్లీజ్? ఏంట్రా ప్లీజ్? అవి వదులు. ఏంటి ప్లీజ్? అవి